2 డేస్ నుండి స్టాక్ మార్కెట్ అయితే ఒక రకంగా దూసుకెళ్ళిపోతుంది. స్టాక్ మార్కెట్లో మొన్నటిదాకా అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసామంటారు అన్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళకి అసలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అంత లెవెల్కి అయితే వెళ్ళిపోయింది స్టాక్ మార్కెట్ అనేది. సో నిఫ్టీ ఐలోకి వెళ్ళిపోయింది, బ్యాంక్ నిఫ్టీ ఐలోకి వెళ్ళిపోయింది, సెన్సెక్స్ ఐలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే చూద్దాం ఎంత ఎంత పెరిగాయి అనేది. ఇప్పుడు సెన్సెక్స్ అనేది చూసుకుందాం. బిఎస్సిలో ఒక్క రోజులోనే 2% అయితే పెరిగింది. ఇది లక్షకి దగ్గర అయితే ఉంది. దీంట్లో చాలా స్టాక్స్ అయితే రిలీజ్ అయితే ఉంటాయి. మీరు 6 మంత్ చూసుకుంటే అక్కడ లోలో అయితే కనిపిస్తుంది రెడ్లో. మీరు 1 మంత్ చూసుకుంటే గ్రీన్లో ఉంది. 6 మంత్ చూస్తే 1 ఇయర్ చూసుకుంటే మీరు గ్రీన్లో ఉంది. 5 ఇయర్స్ చూసుకుంటే గ్రీన్లో ఉంది. మీరు అందుకే షార్ట్ టైంలో ఎవరన్నా 6 నెలలతో కంగారు అయితే పడబాకండి. ఇట్లా అప్ అండ్ డౌన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎవరు కూడా ఎగ్జిస్ట్ అవ్వద్దు, సేల్ చేయొద్దు. ప్యానిక్ సేల్ అంటారు ఇదే. ఈ ట్రంప్ వచ్చినా ఏ వచ్చినా కానీ మనకి పెరుగుతూనే ఉండేది స్టాక్ మార్కెట్ అనేది. మీరైతే చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఎమోషనల్ కంట్రోలింగ్ అనేది. ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వస్తే 23 20 నిన్నైతే 21,000 22,000 సిల్లర్ అయితే ఉంది. వాళ్ళ 24,000 దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది కూడా అంతే. మీరు 6 మంత్ చూసుకున్నా మీకు నెగిటివ్ అయితే చూపిస్తుంది. 5 ఇయర్ చూసుకుంటే ఎట్లా ఉంది చూసారా. ఎట్లానే స్టాక్ మార్కెట్ ఉన్నది. లాక్డౌన్లో ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. దీని గురించి హైయెస్ట్ అనమాట. ఇదైతే ఆల్ టైమ్ క్రాస్ అయిపోయింది బాగా. 55,000 అయితే వెళ్ళిపోయింది దగ్గర దగ్గర. ఇది ఫ్యూచర్లో 1,00,000 దాకా వెళ్ళిపోద్ది. అంటే బ్యాంకింగ్ సెక్టర్స్ అన్ని ఈ దీంట్లో ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ అనేది చూస్ చేసుకోండి. బ్యాంక్ సెక్టరు బాగా పర్ఫామ్ చేస్తుంది లాంగ్ టర్మ్ కోసం. జస్ట్ ఇది అడ్వైజ్ మాత్రమే. స్టాక్ మార్కెట్ అనేది ఒకే రకంగా స్టేబుల్గా ఉండదు. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో దాని చూస్తే మనం భయపడకూడదు, పెడదామని ఉండాలి. అంటే ఒకేసారి పెద్ద అమౌంట్ అయితే పెట్టకూడదు. స్టెప్ బై స్టెప్ పెడతా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.